హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అరటి సాగు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా అరటి సాగుకు అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఒక అరటి ముక్క ఖరీదు 15 రూపాయలు వేసుకున్నా సరే 6x6 చొప్పున ఒక ఎకరాకి 1200 మొక్కలు కావాలి కాబట్టి దాదాపు 60,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే ఎరువులకు ఒక 10,000, డ్రిప్ సిస్టమ్ కు దాదాపు 25 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. ఇతర ఖర్చులు ఒక 5,000 వరకు అవుతాయి. మనం ట్రాక్టర్ తో రోటోవేటర్ వేయించుకున్న తర్వాత నవధాన్యాలు ఎకరానికి 10 నుంచి 15 కేజీల వరకు చల్లుకుంటే మొక్క బలంగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అరటి మొక్కను నాటుకున్న 20 రోజుల ముందు అరటి మొక్కలు తెచ్చుకొని వాటిని మన వాతావరణానికి అలవాటు పడేలా చూసుకోవాలి. సగం ఎండ సగం నీడ పడే ప్రదేశంలో మొక్కను ఉంచి డే బై డే వాటర్ పట్టుకోవాల్సి ఉంటుంది. నేల విషయానికి వస్తే భూమి లోపల నిల్వ ఉండేలా నేలలు చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎర్రమట్టి నేల. మొక్కలు నాటడానికి ముందు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ప్రతి గుంతలో 300 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది. మొక్క పెట్టిన ప్రతి 15 రోజులకోసారి నత్రజని 30 గ్రాములు, పొటాషియం 20 గ్రాములుగా వేసుకోవాల్సి ఉంటుంది. మొక్క పెట్టిన 140 రోజుల నుంచి 150 రోజుల లోపల గెలలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టిష్యూ కల్చర్ పద్ధతిలో 8 నుంచి 9 సార్లు ఎరువులు చల్లుకోవాల్సి ఉంటుంది. నీళ్ల విషయానికి వచ్చినట్లయితే 0 to 2 months దాదాపు 2 గంటల వరకు డ్రిప్ ద్వారా వాటర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే 2 నెలల తర్వాత పంటలు పెట్టాల్సి ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకులు తెల్లగా మారడం, అలాగే ఆకులు పసుపు రంగులోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు జిగటుగా ఉండే ఎరువులను ఆకులపై స్ప్రే చేయాల్సి ఉంటుంది. సమస్యలు చూసుకున్నట్లయితే ఎక్కువగా గాళ్ళు వీచేటప్పుడు పంట నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అరటి పంట నుంచి దిగుబడి దాదాపు 3 నుంచి 5 సార్లు తీసుకోవచ్చు. మొదటి దిగుబడి 10 నుంచి 12 నెలల లోపు తీసుకోవచ్చు. రెండవ దిగుబడి 18 నుంచి 20 నెలల లోపు తీసుకోవచ్చు. మూడవ దిగుబడి 26 నుంచి 30 నెలల్లోపు తీసుకోవచ్చు. దాదాపు ఒక గెల 30 నుంచి 40 కేజీల వరకు బరువు ఉంటుంది. ఒక ఎకరానికి దాదాపు 30 టన్నుల వరకు దిగుబడి తీసుకోవచ్చు. కేజీ ధర 10 రూపాయలు వేసుకున్నా సరే దాదాపు 3 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.